ఇటీవలే మంచు ఫ్యామిలీ వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. కుటుంబ కలహాలు కాస్త రోడ్డుకెక్కి నలుగురు చర్చించుకునే విధంగా మారాయి. మంచు మనోజ్, విష్ణులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. హైదరాబాద్ శివారులోని జల్పల్లి నివాసంలో కవరేజ్కి వెళ్లిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేయటం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. మోహన్ బాబుపై మర్డర్ అటెంప్ట్ కేసులు బుక్ చేశారు. నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం ఆ పిటిషన్ను కొట్టేసింది. ఈ కేసులో విచారణ నోటీసులు అందుకున్న మోహన్ బాబు ఇప్పటి వరకు విచారణకు రాలేదు. తాజాగా మంచు ఫ్యామిలీ మరో వివాదంలో చిక్కుకుంది. తాజాగా మంచు మోహన్ బాబు సిబ్బంది జల్పల్లిలోని అటవీ ప్రాంతంలో అడవి పందులను వేటాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మంచు విష్ణు సిబ్బందిలోని మేనేజర్ కిరణ్ చిట్ట అడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడినట్లు ఓ వీడియో బయటకొచ్చింది. వేటాడిన అడవి పందిని ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ బంధించి తీసుకువెళ్లినట్లు ఆ వీడియోలో కనిపించింది. ఆ సమయంలో మోహన్ బాబు, విష్ణులు నివాసంలో లేనట్లుగా తెలుస్తోంది. అడవి పందులను బంధించి వేటాడడం తప్పు అని మంచు మనోజ్ పలుమార్లు అభ్యంతరం చెప్పినా కూడా విష్ణు సిబ్బంది వినలేదని సమాచారం. అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జంతు ప్రేమికులు ఈ ఘటనపై మండిపడుతున్నారు. అడవి పందులను వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విష్ణు సిబ్బంది చర్య వన్యప్రాణుల చట్ట ఉల్లంఘనే అని చెబుతున్నారు. తక్షణమే ఈ ఘటనపై సంబంధిత శాఖ అధికారులు విచారణ జరిపి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంటున్నారు. మంచు విష్ణు మేనేజర్ కిరణ్, ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ పై ఇప్పటికే ఈ తరహా ఆరోపణలు ఉన్నాయని అంటున్నారు. మరొకరు ఇటువంటి తప్పు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.